అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఈ మధ్యకాలంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు. పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఏంట్రా దీనికి కారణం అని ఆలోచిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వరుసపెట్టి క్యూ కడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్గా చూస్తే కనుక లిథియం అయాన్ బ్యాటరీస్ ఏదైతే ఉందో దానికి కూడా దాదాపు 300 ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించడం జరిగింది. ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ కర్నూలు జిల్లా, ఎక్కడికక్కడ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వరుసపెట్టి కంపెనీలు ఎక్కడికక్కడ సబ్మిట్ చేసే, ఎక్కడికక్కడ సెండ్ చేసే క్రమంలో రాష్ట్రంలో ఎలాగైనా అల్లర్లు లేపాలి. అల్లర్లు లేపాలంటే ఏం చేయాలి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలి. అది దారుణంగా, అతి దారుణంగా అధికార పక్షం వల్ల కానీ, లేదంటే గనక ఎవరైనా అక్కడ అందుబాటులో ఉన్న నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడేసి అక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టి దాడులు చేయించే పరిస్థితికి తీసుకురావాలి. ఆ దాడులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, ఆంధ్రప్రదేశ్ సేఫ్ కాదని చెప్పి వ్యాపార వర్గాలకి ఒక మెసేజ్ పంపించాలనే భాగంగా ఈ వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారు. దీన్ని ఇంకొక అడుగు ముందలుగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఏకంగా జువ్వెలదిన్న హార్బర్ వేదికగా సాగర్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీస్, ఇది వచ్చేతలకి మన డిఫెన్స్ నావెల్ బోట్లకి పిన్ పాయింట్ మెజర్, అసలు ఒక బోట్ ఎక్కడ ఉందో పిన్ పాయింట్ మెజర్తో పట్టుకోవడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా అత్యంత ముందుగా ఉండే టెక్నాలజీ. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు వచ్చి అక్కడ బోట్లు తయారు చేసి అక్కడ ఉన్న మత్స్యకారులకు అండగా ఉంటాం, మన దేశ రక్షణ కోసం అండగా ఉంటాం అని చెప్పి అక్కడ కంపెనీ పెడితే, ఆ కంపెనీని నేను వస్తే ఇక్కడ నుంచి తరలించేస్తాను. ఏమప్పా నువ్వు వచ్చి తరలించడానికి అదేమన్నా నీ జేబులో ఉన్న 100 రూపాయల నోట్ అనుకుంటున్నావా, లేదంటే నీ సూట్ కేసు కంపెనీ అనుకుంటున్నావా ఒక అడ్రస్ నుంచి ఒక అడ్రస్కి మార్చడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకే ఆఫీస్ అడ్రస్ మీద 14 కంపెనీలు పెట్టిన విధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని తరలించడం అంటే కనుక నీ తరం కాదు, టచ్ చేసి చూస్తా. అది నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ తరఫు నుంచి మనకు వచ్చింది. నేను వస్తే తరలించేస్తాను, నేను వస్తే పొడి చేస్తాను, నేను వస్తే పీకేస్తాను. నువ్వు వచ్చి పొడిచి పీకడానికి ఏమైనా వస్తుంది నువ్వు? నేను వస్తే ఈ అభివృద్ధి చేస్తాను, ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ తెచ్చారు, నేను ఇక్కడ మిసైల్ టెస్టింగ్ రేంజ్ చేస్తాను, ఇలాంటివి మాట్లాడబ్బా, నేను జనాలు మెచ్చుకుంటారు. లేదు, నేను వస్తా, పీకేస్తా, పొడి చేస్తా. ఎవరిని పీకుతావు? ఏం పొడుగుతావు? ఏదైనా సరే పీకాలి, పొడవాలి అంటే నువ్వు అధికారంలోకి రావాలి. నువ్వు అధికారంలోకి రావాలంటే ఈ పీకుతా పొడుస్తా అనే భాష ఆపాలి. ఆ భాష నువ్వు ఆపవు. అదే భాషతోటి మీ వాళ్ళని రెచ్చగొడుతున్నావు. సరే, ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో భాగంగానే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నానంటే కనుక షర్మిల గారే చెప్పారు, మా అన్న కొన్ని కుక్కలను నా మీద వదిలిపెట్టారు, ఆ కుక్క ఎవరో కాదు అని చెప్పి ఒక పేరు చెప్పారు. అందులో ఒక భాగం ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇతని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ భారతదేశ మొదటి పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత ఒక గజ్జి కుక్కలాగా అతను మాట్లాడిన మాట వినిపిస్తాను. విన్న తర్వాత మీరు దానికి సమాధానం చెప్తాను. బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు? నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు? ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేవి నువ్వు బొచ్చులో అమరావతి అంటే గనక మేము కూడా అదే పదాన్ని పక్కన పెట్టేసి మీ నాయకుల్ని మిమ్మల్ని మాట్లాడేస్తే, అదే బొచ్చు గురించి మాట్లాడితే కనుక ఎలా ఉంటుంది మిస్టర్ రాచమల్లు? చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు బొచ్చు 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 అని మాట్లాడుతున్నావు కదా, మరి మావి గన్ అన్నాడు కదా, ఆ బొచ్చు మాకెందుకయా? చెప్పు, నువ్వు చెప్పు రాచమల్లు. నువ్వు అడగాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి. బొచ్చులో అమరావతి అని దీన్ని అన్నప్పుడు బొచ్చులో మావి కన్నా మాకెందుకన్నా అని చెప్పాల్సింది కదా. మరి చెబుతున్నా కదా, సెటైరికల్గా మాట్లాడాలనుకున్నా కానీ ఇంకొంచెం మాట్లాడవచ్చు, కానీ మీ నాయకులు ఏడుస్తున్నారు అబ్బా, మరీ దారుణంగా కుక్కల్లాగా ఏడుస్తున్నారు. కింద కామెంట్లలో మరీ దారుణంగా ఏడుస్తున్నారు. బొచ్చు అనే పదం మీరు వాడితేనేమో అది వాళ్ళకి శ్రవణానందకరంగా చెవులు చేటల్లాగా చేసుకుని ఊపుకుంటా, ఆహా ఓహో మా నాయకుడు బొచ్చు అన్నాడు, ఆ బొచ్చు మాకు ఉంది, ఆ బొచ్చు ఉంది అనుకుంటా ఊగిపోతున్నారు. అదే బొచ్చు మేము బాగా మాట్లాడామనుకో, ఆ బొచ్చు పీక్కొని మరీ అడుగుతున్నారు. రాచమల్లు చాలా క్లియర్గా చెబుతున్నావు, అమరావతిని నువ్వు బొచ్చు అంటే గనక
మీరందరూ మాకు నా బొచ్చుతోనే సమానం. డైరెక్ట్గా చెబుతున్నాం, ఇందులో ఎలాంటి తేడా లేదు. అమరావతిని మీరు ఆ మాట అంటే గనక మీరందరూ మా బొచ్చుతోనే సమానం. ఓకే, ఈ రాచమల్లు సంగతి తీసేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గనక నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మేము ఏం మాట్లాడినా సరే మా మీద పడకూడదు, మా మీద దాడి చేయకూడదు, మమ్మల్ని ఏమనకూడదు. ఇలాంటి తత్వం అనేది ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల్లో బాగా ఎక్కువైంది. దాంట్లో భాగంగానే మన అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు దూషించాడు. తర్వాత ఇంటికాడికి వచ్చి నేను క్షమాపణ చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టానని మాట్లాడుతూ ఆవేశంలో ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ మాట్లాడాను నేను. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? మీరు కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు, తగ్గేదేలే అన్నాడు. ఈయన తగ్గేదేలే అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అస్సలు తగ్గేదేలే అని చెప్పి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఒక పిలిపించింది లేదు, ఎవరు రండి అని పిలిచింది లేదు. వాళ్ళ నాయకుడిని అనేతలకి ఆవేశం కట్టలు తెంచుకొని అరే ఏ రోజు ఒకళ్ళ గురించి తప్పుగా వ్యాఖ్యానం చేయని చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని అభాండాలు మోపుతా అంత దరిద్రంగా వాళ్ళ తల్లిదండ్రులను దూషించే తలకి అక్కడ కదిలొచ్చారు. ఒక మహిళ వచ్చిందండి, అక్కడ ముందుగానే ఒక మహిళ వచ్చింది. ఏందా అంబటి రాంబాబు ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి నీకు చెప్పు చూపించింది ఓపెన్గా. ఆ మహిళను ఏం చేశారు? జాకెట్ చింపి పంపించారు కదా ఆ మహిళది. పెద్ద పత్తిత్తులు కదా మీరు. నువ్వు తగ్గేదిలే అన్నావు, తెలుగుదేశం కార్యకర్తలు అస్సలు తగ్గేదిలే అని చెప్పి ఇలా అన్నారు. దానికి ఏడిస్తే ఎలాగా? ఇంకా ఏం మాట్లాడుతావు? ఏది 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నావా? పొద్దున్నే ఒక 20 బాదం పప్పు, ఒక 2 డజన్ కోడిగుడ్లు, రాగి జావా, కారులోంచి దిగటానికి ముందలే జొన్న అంబలి తాగి ఉదయం 7ంటికి డ్యూటీ ఎక్కాను నువ్వు, సాయంత్రం 7ంటి దాకా చేసేదాన్ని దాన్ని నిరాహార దీక్ష అనరు. నీకు సలహా ఇచ్చిన సచ్చు సన్నాసి అవడం కానీ పోయి అరకోటి గంట అడిగావా ఎందుకు కొంపదీసి నేనేం చెయ్యాలని? మీ కొత్తగా మేధావి దొరికాడు కదా అరకోటి గంట ఏమన్నా అడిగావా నేనేం చేస్తే పాపులర్ అవుతాను, నేనేం మాట్లాడితే పాపులర్ అవుతాను అని? ఆడిచ్చుంటాడు ఈ సచ్చు సలహా. నిరాహార దీక్ష అంటే గనక పొట్టి శ్రీరాములు గారు చేసింది నిరాహార దీక్ష. నువ్వు చేసేది ఏంటంటే డైటింగ్ ప్లాన్లో భాగంగా, లిక్విడ్ డైట్లో భాగంగా, ఎక్కడంటే ఎక్కడెక్కడో కొవ్వు పెరిగిపోయిందంట నీకు. ఒక 12 గంటల పాటు ఏం తినకుండా నీరు తాగుతూ ఉంటే గనక ఆ కొవ్వు కరిగిద్ది లిక్విడ్ డైట్లో భాగంగా. ఆ లిక్విడ్ డైట్లో భాగంగానే నువ్వు డైటింగ్ చేయడానికి చేసావు. కానీ నువ్వు చేయడానికి ఏ నిరాహార దీక్ష అంటారు, దాన్ని డైటింగ్ అంటారు, లిక్విడ్ డైటింగ్ అంటారు. ఓకే, అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి, మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వింటూ అయితే మనం విశ్లేషణ చేద్దాం. మన అంబటి రాంబాబు గారికి ఖర్చులకు తగ్గినాయి అంట, ఖర్చులు ఇచ్చి పంపిద్దామండి కొంచెం. పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళ లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తా? వదిలిపెట్టను అంటున్నావు, ఏం చేస్తా? వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావా? వదిలిపెట్టను అంటున్నావు, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావా?